ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది హోండా యూనిక్రాన్ 2022 మోడల్ వెహికల్. ఈ వెహికల్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. సో ప్రీవియస్గా నేను ఈ వీడియో పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 1 అవర్లో మినిమం అంటే 100 ఫోన్స్ వచ్చాయి. సో అంత క్రేజ్ ఉన్న వెహికల్ ఇది. ఈ వెహికల్ని ఈరోజు మనము తిరుపతి నుంచి బాపట్లకి ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే పంపిస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా రోజుల ముందు అయితే నేను ఇలా ట్రాన్స్పోర్ట్ చేసే వీడియోస్ అయితే పోస్ట్ చేశా. సో కొద్ది రోజులు ఆపేశాను, నాకు వీలుగాక అండ్ టైం కూడా సరిపోక నేనైతే ఆపేశాను. సో ఈరోజు అయితే ప్రాసెస్ అనేది నేను మళ్ళీ ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తాను అనేది ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా. ఎందుకంటే ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ డౌట్స్ అన్నీ రాకుండా అండ్ మనది 100% జెన్యూన్ అనే దేనికి నేను ఈ పోస్ట్స్ అనేది పెడతాను. ఫస్ట్ ఇప్పుడు వెహికల్ నేను ఏ విధంగా చెప్పానో ప్రీవియస్ వీడియోలో 100% ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ స్క్రాచ్లెస్ వెహికల్ అని చెప్పాను కదా. సో కండిషన్ కూడా ఎలా ఉంది, నేను పంపించేటప్పుడు ఎలా ఉంది, సో ప్రీవియస్గా వీడియోలో చెప్పింది ఎలా ఉందని మీరు టాలీ చేసుకోండి. ఆ వీడియో కూడా చూడండి. సో చూడండి, ఇప్పుడు నేనైతే బండి చూపిస్తున్నా, అన్నీ మీకు ఆన్ చేసి చూపిస్తా. ఇంజిన్ కండిషను అండ్ లైట్స్, ఇంకా ఇండికేటర్స్, ఇంకా టైర్స్ కానీ అన్నీ మీకు దగ్గర చూపించి ఇంకా తీసుకెళ్తాను నేను ఇప్పుడు. చూడండి, ఎక్కడ కూడా మీకు వెహికల్ పైన స్క్రాచెస్ అనేవి ఉండవు. ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమీ ఉండదు. ఇంకా టైర్స్ కండిషన్ కూడా మీకు చెప్పినట్టు 65% ఉంది. ఫ్రంట్ వచ్చి అలానే ఉంది, సేమ్ టైర్స్ చూడండి. ఎక్కడ కూడా ఇంజిన్ కూడా ఎక్సలెంట్ ఉంది. అటువైపు కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో 21,494 సేమ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ కూడా డిస్టర్బెన్స్ లేదరా ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలో. చూడండి, ఇంజిన్ నాయిస్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇంకా ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్, హారన్ ఈ ఇండికేటర్, ఇంకా హెడ్ లైట్. ఓకేనా, సార్ రైజ్ చేసి మీకు స్మోక్ ఎలా ఉందని కూడా చూపిస్తాను. చూడండి, ఇటు సైడ్ కూడా మీకు వీడియో చూస్తున్నారు. ఈ సైలెన్సర్ దగ్గర ఇండికేటర్ స్మోక్ చూపిస్తాను. చూడండి ఫుల్ రైజ్ చేసా, స్మోక్ కూడా చూడండి. ఇంజిన్ అంతా ఇది వెహికల్ ఉన్న కండిషను. సో ఇంకా నేను ఇక్కడి నుంచి స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ పార్సల్ చేసే వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, రైల్వే పార్సల్ ఆఫీస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి వస్తే ఫస్ట్ చేసే పని వచ్చి పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ పూర్తిగా డ్రై చేస్తారు. క్లాత్ ఎత్తుకుని పెట్రోల్ ట్యాంక్ లోపల కూడా నీట్గా తుడుస్తారు, ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా. సో స్టార్ట్ చేసే కూడా స్టార్ట్ అవ్వకూడదు. సో అమ్మ డ్రై చేసిన తర్వాత నేను దగ్గరుండి మన సబ్స్క్రైబర్స్కి బబుల్ కవర్ పెట్టించి నీట్గా ప్యాకింగ్ చేపిస్తాను. ఎందుకంటే బండి మీద స్క్రాచెస్ పడకుండా నేను వీడియోలో ఏ క్వాలిటీ అయితే చూపిస్తానో ఆ క్వాలిటీగానే అక్కడికి వెళ్ళాలనేసి నేను దగ్గరుండి మాత్రం 4 లేయర్స్ వేసి మరీ ప్యాకింగ్ చేపిస్తాను. అండ్ నీట్గా డూమ్ దగ్గర, మిర్రర్స్ దగ్గర, అన్నిటి దగ్గర మీకు గడ్డి పెట్టి అండ్ బబుల్ కవర్స్ పెట్టి నీట్గా దగ్గరుండి ప్యాకింగ్ చేపించి ఈ విధంగా అయితే పంపిస్తాను. అండ్ నేను రాకపోయినా కూడా మన బీవీకే బైక్స్ నుంచి వస్తే ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు పార్సల్ ఆఫీస్లో, వాళ్ళ దగ్గరుండి సేమ్ ఇదే విధంగానే పార్సల్ చేయించి మీకు మీ లొకేషన్కి వెహికల్ అనేది పంపిస్తారు. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చి నేను తిరుపతి నుంచి బాపట్లకి అయితే పంపిస్తున్నాను మరియా గారికి. సార్ నైట్ 9:30కి అయితే పేమెంట్ చేశారు. సో మీరు ఈ వీడియో చూసే లోపల ఇవి కస్టమర్కి కూడా రిసీవ్ అయిపోయి కూడా తనతో యూజ్ చేసుకుంటూ ఉంటారు. నైట్ 9:30కి జస్ట్ ఫోన్లో మాట్లాడి సార్ వెహికల్ వీడియోస్ అన్నీ చూసి ఓకే చేసుకొని వెంటనే పేమెంట్ చేశారు. అండ్ నేను మార్నింగ్తోనే వచ్చేసి వెహికల్ అనేది ప్యాక్ చేసి అక్కడికి పంపిస్తున్నాను. సో దగ్గరుండి నేను ఇప్పటి నుంచి దగ్గరుండి అన్నిటికీ ప్యాకింగ్ చేయించి మన కస్టమర్స్కి ఎలా పంపిస్తాననేది కొంతమంది డౌట్ ఉంది. సో అందుకనేసి నేను ఇప్పుడు ప్యాకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. సో ఈ విధంగా దగ్గరుండి అన్నీ నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకైతే నేను పంపిస్తాను. సో ఇక్కడ ఈ విధంగానే ప్యాక్ చేస్తారు. సో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ పడవు. కీ కూడా ఇందులోనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన మనం బిల్ ఉంటుంది కదా, వీళ్ళు ఇస్తారు.
ఆ బిల్ కూడా నేను ఇక్కడే ఇందులోనే ప్యాక్ చేస్తాను. వాళ్ళకి నేను సాఫ్ట్ కాపీ పెడతాను. సో అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు వెహికల్ అనేది కస్టమర్కి ఇచ్చేస్తారు. సో ఈ విధంగా నీట్గా పెడతాము. అండ్ అక్కడ లోడింగ్ అప్పుడు కూడా మనోళ్ళే ఉంటారు, స్క్రాచెస్ డ్యామేజ్ లేకుండా దగ్గరుండి చూసుకొని కస్టమర్కి రిసీవ్ అయ్యేంత వరకు వాళ్ళే ఫాలోఅప్ చేసుకుంటారు. సో మీకు 1 or 2 days డిలే అయినా కూడా ఈ విధంగా సేఫ్గా సెక్యూర్గా మీకు మీ లొకేషన్కి వెహికల్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గర వెహికల్ కొనాలనుకుంటే నాకు కాల్ చేయండి. మన దగ్గర అన్ని మోడల్ వెహికల్స్, లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. అండ్ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఆఫర్స్ అన్ని మిస్ చేసుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.